ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు కృష్ణానగర్ జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా 43 ఓట్లు ఫేక్ ఓట్లు ఒకే అడ్రస్ లో ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ గారు డిజిటల్ గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ కి కొంచెమైనా మరి రాజకీయ విఘ్నత ఉందో, కొంచెమైనా తెలివి ఉందో లేదో తెలియదు. కేటీఆర్ కొంచెమైనా గతంలో 10 ఏళ్ళు అధికారంలో వాళ్ళే ఉన్నారు. మేము వచ్చి 2 ఏళ్ళే అయింది. మరి 10 ఏళ్లలో 10 ఏళ్ళు 2 సార్లు మరి మాగంటి గెలిచిండు అంటే పరోక్షంగా ఓటు చోరీ గెలిచింది మీరే అని మీరే స్పష్టంగా బట్టబయలు అవుతున్నారు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు మాగంటి 2 సార్లు అక్కడ వచ్చి గెలవడం జరిగింది. ఈరోజు ఓటు చోరీ జరిగిందని చెప్తున్నావు. మరి మొన్నటిదాకా ఎమ్మెల్యే ఎవరు? మాగంటి గోపీనాథే కదా. అంటే పరోక్షంగా ఓటు చోరీ చేసింది మీరే కదా. మరి మీరు చేసిన ఓటు చోరీని మాకు అంటగట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి. 23-24 జనరల్ అదే అడ్రస్ తో ఉన్నాయని చెప్పేసి చూడండి, గతంలో 2024లో గతంలో 10 ఏళ్ళు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎన్నికయ్యారా? 3 సార్లు ఎన్నికైనప్పుడు ఆ ఓటు చోరీ వల్లనే ఎన్నిక అయిందని ఆయననే స్పష్టం చేస్తున్నాడు. అంటే ఏంది? మా ప్రభుత్వానికి అయ్యా మేము ఓటు చోరీ చేసినందువల్ల 10 ఏళ్ళు మేము అధికారం పొందామని ఆయనే స్పష్టం చేస్తున్నాడు. అంటే ఆయన పార్టీని ఆయన పరువు తీసుకుంటున్నాడు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కేటీఆర్కి. గతంలో మర్రి శశిధర్ రెడ్డి ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, మాజీ కేంద్ర మంత్రి, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆయన గతంలో ఓటు చోరీ జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉండే, పెద్ద ఎత్తున పోరాటం చేస్తే హడావుడిగా అప్పటిదప్పుడు మున్సిపల్ కమిషనర్ని, ఎన్నికల కమిషనర్ ఆంధ్రకు బదిలీ చేయడం జరిగింది. అప్పట్లో 2వ సారి అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఓటు చోరీతోనే వచ్చింది. ఇది మా గతంలో మర్రి శశిధర్ రెడ్డి గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఓటు చోరీ మీద పోరాటం చేయడం జరిగింది. కేటీఆర్ గారికి కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉండాలి. గతంలో 10 ఏళ్ళు అధికారంలో మీరే ఉన్నారు. మరి అప్పుడు చేసిన ఓట్లే కదా ఇవన్నీ. కొత్తగా ఇప్పుడు మొన్న మేము రివైజ్ ఏం చేయలేదు కదా. మీరు చేసిన ఓట్లే అవే దొంగ ఓట్లు. అంటే నీకై నువ్వు దొంగ అని బయటపడుతున్నావు. రేవంత్ రెడ్డి కాదు, ఓటు దొంగ నువ్వు. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి కొమ్ము కట్టుద్ది అని చెప్పేసి ఒక మాట అనడం కూడా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ రకంగా సపోర్ట్ చేస్తారు అనే విధంగా కూడా మాట్లాడినారు. దాని మీద చూడండి, రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ మీద కేంద్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటు చోరీ మీద పోరాటం చేస్తున్నారు. మీరు బాగా ప్రజలు కూడా గమనించాలి ఈ విషయము. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారా? గెలిచినప్పుడు అప్పుడు ఓటు గురించి అప్పుడు లేని ఓటు చోరీ ఇప్పుడు ఎట్లా వచ్చింది? వాళ్ళు అప్పుడు ఓటు చోరీ జరిగింది కాబట్టి 3 సార్లు గెలిచారు. మేము వచ్చి 2 ఏళ్లే అయింది, 43 ఓట్లు గాయపోయిందని అని మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు మరి మాగంటి కూడా మరి ఓటు చోరీ చేసి గెలిచాడా? చెప్పండి. మరి దీన్ని బట్టి అదే స్పష్టమవుతుంది కదా. అవునా కదా? చెప్పండి. రాహుల్ గాంధీ గారు మొత్తం డిజిటలైజ్ చేసి ఫేక్ ఓట్స్ ఆయన లెక్కిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆయన దొంగ ఓట్లు క్రియేట్ చేసేది మీరే, అట్లా చూపించేది కూడా మీరే అన్న విధంగా కూడా పబ్లిక్ గా ఎక్స్పోజ్ అవుతుంది. చూడండి, నేను ఒకటే చెప్తున్నాను. గతంలో 10 ఏళ్ళు అధికారంలో వీళ్ళు ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు రీసెంట్లీ చనిపోయారు. మరి ఓటు చోరీ జరిగిందంటే మరి ఓటు చోరీ వల్ల కూడా మీరు కూడా ఓటు చోరీ వల్ల గెలిచినట్టే కదా. ఇప్పుడు మొన్న మేము అధికారంలో వచ్చినప్పుడు జూబ్లీస్లో మేము గెలవలేదే, గెలిచింది మీరే కదా. అంటే ఓటు చోరీ చేసింది మీరే కదా. ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు ఒకటే తెలుసుకోవాలి. నేను జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జూబ్లీస్లో గెలిచింది ఎవరు? మాగంటి గోపీనాథ్. అంటే మాగంటి గోపీనాథ్ ఓటు చోరీతోనే గెలిచిందని ఇక్కడ స్పష్టమైనట్టే కదా. మరి ఓటు చోరీతో నువ్వు మాగంటిని గెలిపించావా? అంటే నువ్వు గెలిపించుంటే మరి ఇది కూడా కరెక్ట్ అయి ఉండాలి. ఏమంటారు? ఈ ఫేక్ ఓట్స్ అయితే అప్పుడు ఆ ఫేక్ ఓట్స్ అనే మీరు గెలిచినారు కదా, అది కూడా గెలుపు కదా అని అంటారు. అంతేనా? ఇప్పుడు నేనేమంటున్నా, ఇది ఫేక్ ఓట్స్ అయినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో కంటోన్మెంట్లో ఒకటే వచ్చింది, సిటీలో ఎక్కడ రాలేదు, పల్లెటూరులోనే వచ్చింది. అంటే జూబ్లీస్లో మీరు గెలిచినప్పుడు మరి ఓటు చోరీ చేసి నువ్వు గెలిపించినావా మాగంటికి? ఇక్కడ జూబ్లీస్ ప్రజలు కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే కేటీఆర్ చెవిలో పువ్వు పెడుతున్నాడు జూబ్లీస్ ప్రజలకి. ఏంది కేటీఆర్, నువ్వు మరింత కాలము కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు జూబ్లీస్ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టకండి. మేము అధికారంలో వచ్చిన తర్వాత సిటీలో ఎక్కడ రాలేదు, కంటోన్మెంట్ ఒకటే వచ్చింది మాకు. జూబ్లీస్లో మీరు గెలిచారు అంటే మీరు పరోక్షంగా ఓటు చోటుతో గెలిచినట్టు ఇక్కడ స్పష్టమైపోయింది. జూబ్లీస్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కేటీఆర్ మాయలో భ్రమలో పడకండి.
అంటే కేటీఆర్ ఓట్ చోరీకి పాల్పడినట్టు గతంలో మాగంటి గోపీనాథ్ కూడా బీఆర్ఎస్ కూడా ఓట్ చోరీ పాల్పడినట్టు ఇక్కడ స్పష్టమైపోయింది. థ్యాంక్ యూ.